కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం, ఆధ్యాత్మిక ఆలోచనలకి, దూర ప్రయాణాలకి, దూర ప్రదేశాల్లో ఉండే మీ తండ్రి గారితో చర్చలు జరపడానికి, తండ్రి సమానులైన వ్యక్తులతో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తారు, గురువుల్ని కలుస్తారు. అదేవిధంగా మీరు ఆధ్యాత్మిక ప్రదేశాలని సందర్శించడం, ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం మొదలైన వాటికి కూడా సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం, దేవాలయ సందర్శన, కుటుంబంలో కూడా వాటికి సంబంధించిన ఖర్చులు లాంటివి పెట్టుకోవడం మొదలైన వాటితో కొంత మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలతో ఆధ్యాత్మిక విద్యలో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అధికంగా కనబడుతుంది. ముఖ్యంగా వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, అలాగే భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మీరు పెట్టిన పాత పెట్టుబడుల విషయం కావచ్చు, లేకపోతే పూర్వపు రావాల్సిన ధనం విషయంలో కావచ్చు, అది కొంతవరకు మీకు ఆశాజనకంగానే ఉంటుంది. సంతాన వర్గం విషయంలో కావచ్చు, అలాగే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల విషయంలో కావచ్చు, కొంతవరకు మీకు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు ఆకస్మికమైన ప్రయాణాల విషయంలో కానీ, ఆకస్మికమైన నిర్ణయాల విషయంలో కానీ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. ముఖ్యంగా ఆ నేపథ్యంలో ఎక్కువ శాతం మీ దృష్టిలో వృత్తికి సంబంధించిన అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో మీ యొక్క స్నేహ సంబంధాలు అంటే ముఖ్యంగా మీ భాగస్వామి కావచ్చు, అదేవిధంగా వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, భాగస్వామి యొక్క అభివృద్ధికరంగా వారికి నూతన వృత్తికి అవకాశాలు లాంటివి కావచ్చు, వాటికి సంబంధించిన చర్చలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన అవకాశాలు, వృత్తిలో ఎదురు చూస్తున్న విషయాల్లో కొన్ని కీలక అంశాలు ముందుకు కదలడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది.